శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం 76 సర్గలు చదువుకున్నాం. 77వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. దశరథుడు మరణించిన 10వ రోజున శుద్ధి జరిగింది. 12వ రోజున మహారాజుకు శ్రాద్ధకర్మలు భరతుడు భక్తితో నిర్వర్తించాడు. శ్రాద్ధకర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు ఋత్విక్కులకు బంగారము వెండి భూదానము గోదానము గృహదానము వాహనదానము వస్త్రదానములు విరివిగా చేశాడు. 13వ రోజున భరతుడు అస్థి సంచయనము కొరకు శ్మశానానికి వెళ్ళాడు. తండ్రి చితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: తండ్రి, నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్ళిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యాలకు పోగా కౌసల్య నిన్ను చూచుకుని జీవిస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఆమెను ఒంటరి చేసి వెళ్ళిపోయావు అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు భరతుడు. ఆజానుబాహుడైన దశరథుని కాష్టములు బూడిద చిన్న కుప్పగా పడి ఉండటం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నికి కూడా దుఃఖం ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు. తండ్రి, కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగిపోయావా? నీవు భరతుని ఎంతో గారాబం చేశావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. లేచి ఓదార్చవా? మాకు కావలసిన వస్త్రాలు భోజన పదార్థాలు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చేవాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చిస్తారు? ధర్మాత్ముడివైన నీవు పోగానే ఈ భూమి బద్దలు కావలసింది, కానీ ఎందుకు అలా జరగలేదు? తండ్రి, మీరు వెళ్ళిపోయారు. రాముడు అరణ్యాలకు వెళ్ళాడు. ఇక మేము ఎవరిని చూసుకొని బతకాలి? మేము కూడా అగ్ని ప్రవేశం చేస్తాం. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాము. అంతేకాని అయోధ్యలో ఉండము అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు. ఈ అన్నదమ్ముల శోకాన్ని చూచి అక్కడి ఉన్న వారికి కూడా దుఃఖం ఆగలేదు. అప్పుడు వశిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: భరత, నీ తండ్రి మరణించి నేటికి 13వ దినము. నీవు అస్థి సంచయనం చేయాలి. ఇంకా నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు 3 అవస్థలు తప్పవు. అవి ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖము, జర, మరణము. ధనికుడైన పేదవాడైన మహారాజైన కడిక దరిద్రుడైన ఇవి అనుభవించవలసిందే. కాబట్టి నీ తండ్రి మరణం గురించి చింతించడం అవివేకము అని అన్నాడు వశిష్ఠుడు. సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పు మాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకాన్ని విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దశరథ మహారాజు కర్మకాండలన్నీ పూర్తయినాయి. తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కానీ ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకి వచ్చి భరతునితో ఇలా అన్నాడు: భరత, మనము ఇంటలేని సమయంలో ఒక ఆడుది రాముని అడవులకు పంపివేసిందయ్యా. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణుడికి ఏమైంది? కనీసం లక్ష్మణుడైన దశరథుని కట్టడి చేసి ఆ వనవాసాన్ని ఆపవచ్చు కదా. స్త్రీలోలత్వంతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసి ఉంటే వ్యవహారం ఎంత దూరం వచ్చి ఉండేది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకుని కైక దాసి మంధర అటువిగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు. ఒంటి నిండా నగలు అలంకరించుకున్న మంధర శత్రుఘ్నికి తాళ్లతో కట్టిన ఆడకోతిలాగా కనపడింది. ఈ అనర్థాలకన్నిటికీ మూలము మంధర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంధరను పట్టుకొని శత్రుఘ్ని వద్దకు తీసుకొని వచ్చాడు. శత్రుఘ్న కుమార, ఈమె కైక ఆంతరిక దాసి,
పేరు మందర. ఈమె రాముని వనవాసానికి మహారాజు మరణానికి కారణం. ఈమెను నీ ముందర నిలబెట్టాం, ఈమెను ఇష్టం వచ్చినట్టు చేయి అని అన్నారు. ఆ మాటలు విన్న శత్రుఘ్నుడి కోపం మిన్నుపుట్టింది. మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారం చేసిన ఈ దాసికి తగిన గుణపాఠం చెప్తానన్నాడు. ఆ సమయంలో మందరతో వచ్చిన వాళ్ళు శత్రుఘ్నుని కోపం చూచి తలువు దిక్కు పారిపోయారు. ఈరోజు మందర శత్రుఘ్నుడి చేతిలో చచ్చింది అని అందరూ అనుకున్నారు. కొందరు గబగబా కౌశల్యకి వార్త చెప్పడానికి వెళ్ళారు. శత్రుఘ్నుడు మందరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మందర అలంకరించుకున్న ఆభరణాలన్నీ నేల మీద చెల్లాచెదరగా పడిపోయాయి. ఇంతలో కైక కూడా అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మందర మెడ పట్టుకొని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మందర్ను కాపాడమని బతిమాలింది. భరతుడు కూడా శత్రుఘ్నుని చూసి, శత్రుఘ్న ఆగు, ఎంత అపరాధం చేసినా స్త్రీలను చంపరాదు, కాబట్టి మందర్ను విడిచిపెట్టు, దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు, నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను నా తల్లి కైకను చంపి ఉండేవాడిని, కానీ రాముడికి అది ఇష్టం లేదు. అందుకని నా కోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మందర ఒక దాసి, ఆమె ఏం చేస్తుంది, ఆమెను క్షమించు అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు శత్రుఘ్నుడు తన కోపాన్ని దిగమింగుకొని మందర్ని విడిచిపెట్టాడు. మందర కైక పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది. 13వ రోజు అలా గడిచిపోయింది. 14వ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్ళారు. కుమార భరత, మన మహారాజు గారు మృతి చెందారు. పెద్ద కుమారుడైన రాముడు తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజులేని రాజ్యంలో అరాచకం చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు, అందుకని అటువంటి ఉపద్రవం ఇంకా చెలరేగలేదు. పట్టాభిషేకానికి నీవు ఆలస్యం చేస్తే దేశంలో అరాచకం చెలరేగే ప్రమాదం ఉంది. రాజ ప్రముఖులు, పుర ప్రముఖులు, పురోహితులు పట్టాభిషేకానికి కావలసిన సంభారాలు సిద్ధం చేసుకుని నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యంగా నీవే అయోధ్యకు మహారాజు, కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తులవై మమ్మల్ని పరిపాలించు అని అన్నాడు. భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు, మీకు అందరికీ రాజధర్మం బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాజకుటుంబంలోని పెద్దవాడు రాజ్యానికి అర్హుడు. మహారాజు కుమారుల్లో పెద్దవాడు రాముడు, అందుకని రాముడి రాజ్యానికి అర్హుడు. నేను కాదు, నన్ను పట్టాభిషేకం చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాం. రాముని బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను. అందుకని చతురంగ బలాలు సిద్ధం చేయండి. వెంటనే నేను రాముని ఉన్న చోటికి వెళ్ళి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకం జరిపించి అయోధ్యాధిపతిగా ఆయన్ను అయోధ్యకు తీసుకొని వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీల్లేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజు కావాలి. నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. కాబట్టి మన ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు భరతుడు. ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి అక్కడ ఉన్న వారి కండ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. భరతకుమారా, తమరి ఆజ్ఞ ప్రకారం తమరి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము అని అన్నారు. అమాత్యులు భరతుని ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రదేశాల స్వభావములను తెలిసినవారు, నేలను తవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్రకోవిదులు, శిల్పులు, తగిన యంత్రాలు నడిపేవారు, చెక్క పనివారు, బావులు దవ్వేవారు, మార్గాలు వేసేవారు, వారిని పర్యవేక్షించేవారు, ఎవరెవరు ఏ ఏ పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్థవంతంగా చేస్తున్నారు. ముందుగా భరతుడు, ఆయన సైన్యము, రథములు, శకటములు అడవుల్లో పోవడానికి మార్గాలు, రహదారులు వేస్తున్నారు.
అడ్డంగా ఉన్న చెట్లను పొదలను తీగలను నరికి మార్గం చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లపు ప్రదేశాల్లో మట్టి పోసి ఎత్తైన ప్రదేశాలను చదును చేసి గుంతలను కప్పివేసి మార్గాలు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యాలకు భరతుని అనుసరించు వారికి కావలసిన నీరు కాలువల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు కాలువలు లేని ప్రదేశాల్లో బావులు తవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడిచే మార్గాన్ని సున్నంతో గట్టి చేశారు. దారిలో పూల చెట్లు నాటించారు. పతాకాలతో అలంకరించారు. ఈ పనులన్నీ చేయడానికి జ్యోతిష్కులు మంచి ముహూర్తాలు నిర్ణయించారు. దారిలో భరతుడు అంతఃపుర స్త్రీలు రాజోద్యోగులు విడిది చేయడానికి వివిధములైన గృహాలు నిర్మించారు. భరతుడు విడిది చేసే గృహములను ఇతర గృహముల కంటే బాగా అలంకరించారు. ఈ విధంగా కట్టబడిన విడిది గృహములు సరయూ నది నుండి గంగానది వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రకారంగా భరతుని ప్రయాణానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. దశరథుడు చనిపోయి 14వ రోజున రాచరిక లాంఛనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుఘూమునే వంది మాగధులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందువులు మోగిస్తున్నారు. మంగళవాద్యాలు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతునికి మేలుకొలుపులు పలుకుతున్నారు. కానీ ఈ రాజలాంఛనాలన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతని దుఃఖం ఇంకా ఎక్కువైంది. ఆపండి, నేను రాజును కాను అని గట్టిగా అరిచాడు. అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు. శత్రుఘ్న, చూచావా? కైక వల్ల ఎంతటి అనర్థం వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు. ఈ కష్టాలన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారం చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను అని రోధిస్తున్నాడు భరతుడు. ఇది ఇలా ఉంటే వశిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేశాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారిని, అమాత్యులను, పురప్రముఖులను, గణాధ్యక్షులను సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. తరువాత వశిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకొని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు, శత్రుఘ్నుడు సమేతంగా వచ్చి సభలో కూర్చున్నారు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదాలు చేశారు. రాజ్యసభలో వశిష్ఠుడు ఆదేశ ప్రకారం మంత్రులు, సామంతులు, ప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనాల్లో వారు కూర్చొని ఉండగా భరతుడు ఉన్నతాసనాన్ని అలంకరించగా పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేచి సభను భరతును ఉద్దేశించి ఇలా పలికాడు. రాకుమారా, నీకు జయము కలుగుగాక. ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరిస్తూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యాన్ని నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యాన్ని నీకు వదిలి అరణ్యానికి వెళ్ళాడు. కాబట్టి ఓ భరత, నీ తండ్రి, నీ అన్న నీకు అప్పగించిన రాజ్యభారాన్ని నీవు వహించాలి. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడివి కమ్ము. ఈ అయోధ్యకు ఉత్తర దేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపాలను పరిపాలించే రాజులు నీకు కప్పములు చెల్లిస్తారు. ఈ సువిశాల సామ్రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని పలికాడు వశిష్ఠుడు. అప్పుడు భరతుడు లేచి ఇలా అన్నాడు. కులగురువులు వశిష్ఠులు ఇలా మాట్లాడడం ఉచితము కాదని నా అభిప్రాయం. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యానికి అధినేత. ఆయన మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు రాముడు ఈ రాజ్యానికి అధినేత. రామునికి తప్ప వేరెవరికి ఈ రాజ్యం మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంతకన్నా మహాపాపం వేరొకటి ఉండదు. ఆ పాపం చేసి నేను ఇక్ష్వాకు వంశానికి కళంక తీసుకురాలేను. నా తల్లి చేసిన పాపకార్యంలో నేను పాలు పంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారం చేస్తున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీరుస్తాను.
రామునికి పట్టాభిషేకం చేసి ఆయన బదులు నేను వనవాసం చేస్తాను, ఇదే నా నిర్ణయం అని పలికాడు భరతుడు. భరతుడి నిర్ణయానికి సభలో ఉన్న వారంతా జయజయధ్వానాలు చేశారు. భరతుడు ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒకవేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే నేను కూడా లక్ష్మణుడితో పాటు అడవుల్లోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్ర, నీవు వెళ్ళి రాముని వద్దకు పోవడానికి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడు. నా వెంట సైన్యం కూడా రావాలి. రాముని రాజలాంఛనాలతో అయోధ్యకు తీసుకురావాలి. వెంటనే రథాన్ని కూడా సిద్ధం చెయ్యండి అని పలికాడు భరతుడు. భరతుని ఆదేశ ప్రకారము సుమంత్రుడు రథం సిద్ధం చేశాడు. సైన్యాధ్యక్షుడు తమ తమ అధీనములో ఉన్న సైన్యాలను ప్రయాణానికి సమాయత్తం చేశారు. మరునాడు ఉదయం భరతుడు నిద్రలేచాడు. ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. తన రథం ఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనాల్లో బయలుదేరారు. భరతుని వెనుక 9,000 ఏనుగులు, 60,000 రథాలు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, 1,00,000 మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయి, సుమిత్ర తమ తమ రథాల్లో భరతుని వెంట రాముడి వద్దకు బయలుదేరారు. రాజకుటుంబం వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులు కూడా రాముడి వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తుల వారు ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదాలు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్ల బండ్ల మీద భరతుని అనుసరించారు. వారందరూ శృంగభేరపురం దగ్గర ప్రవహిస్తున్న గంగానదిని సమీపించారు. భరతుడు అక్కడ ఆగాడు. అమాత్యులను, పురోహితులను, సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు: ఈ రాత్రి మనం గంగానదీ తీరంలో విడిచి చేద్దాం. రేపు ఉదయం మనం ప్రయాణం కొనసాగిద్దాం. నేను నా తండ్రికి గంగానదిలో జలతర్పణాలు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు భరతుడు. భరతుని ఆదేశ ప్రకారం అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరంలో విడిది చేశారు. గంగానదీ తీరాన ఉన్న శృంగభేరిపురానికి రాజు గుహుడు, రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యాలను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు. మీరంతా చూచే ఉంటారు, గంగానదీ తీరాన అశేష సైన్యం విడిది చేసి ఉంది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్య నుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెతుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనల్ని బంధించడానికి వచ్చాడా, లేక మనల్ని చంపుతాడా? రాముడు బతికి ఉంటే శాశ్వతంగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా? రాముడు మనకు రాజే కాదు, మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యం. మీరందరూ మీ ఆయుధాలను చేతబట్టి గంగానదీ తీరంలో నిలబడండి. మనము కేవలము గంగా తీరాన్ని రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మన సేనలను కూడా సమాయత్తం చేయండి. మనకు 500 పడవలున్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో 100 సైనికులు ఉండండి. గంగానదీ తీరాన్ని రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరేవాడైతే అతనిని వెళ్ళనిద్దాం, లేని ఎడల అతనిని అడ్డుకుందాం. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి అని పలికాడు గుహుడు. తరువాత సాంప్రదాయ ప్రకారం తన శక్తి కొద్దీ కానుకలు తీసుకొని గుహుడు భరతుని వద్దకు వెళ్ళాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయం భరతునికి చెప్పాడు. మహారాజా, గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్ళేటప్పుడు రామునికి ఆతిథ్యం కూడా ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది, కాబట్టి గుహుని ఆదరించు అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. సుమంత్ర, వెంటనే గుహుని నా వద్దకు తీసుకొని రా అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకుని వెళ్ళాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కారం చేశాడు. మహారాజా, ఈ శృంగభేరిపురానికి నేను రాజును.
నా పేరు గుహుడు, మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము మీకోసం ఫలములు, దుంపలు, మాంసము తీసుకొని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి అని అన్నాడు గుహుడు. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.